నమస్తే రవి సార్. నమస్తే విజయ్. సార్, ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి సార్. ఎలాగైనా సరే కొత్త సంవత్సరానికి సరికొత్త ఫార్ములాతో ప్రజలతో వెళ్ళాలి, ప్రజల ముందుకు మరింతగా దూసుకు వెళ్ళాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం స్కెచ్ కూడా సిద్ధమవుతున్నట్లుగా ఉంది సార్. ఇక ఇద్దరు పీకేల జోష్తో టీడీపీ ఇంకా మంచి స్పీడ్తో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా అది కనిపిస్తుంది సార్. ఎవరికి వాళ్ళే ప్లాన్లు వేసుకుంటూ మా వ్యూహం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఏపీలో రాజకీయ పరిణామాలు సరికొత్త టర్న్ తీసుకున్నటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా సార్ వీటన్నిటిని కలిపి చూస్తే? అంటే ప్రజలైతే ఇంకా గమనిస్తూ ఉన్నారు. ఏదో వన్ సైడ్ అయిపోయిందని చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ ప్రజల సంగతి లేకపోతే ప్రతిపక్షాల సంగతి పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఒక సీరియస్ ఎన్నికల పోరాటం చేయాల్సి ఉంటుంది అనే దానికి సిద్ధమైనట్టు మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఎలా సార్? ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 30-40 లేదా 50 మంది ఎమ్మెల్యేలను మార్చాలి, స్థానచలనం. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి, లేకపోతే కొన్ని చోట్ల ఒక 20 మందినైనా డ్రాప్ చేయొచ్చు అసలు లేకుండా, ఇలాంటి వార్తలన్నీ వినిపిస్తున్నాయి. దీని అంతటికీ గ్రౌండ్ ఏంటి అంటే వాళ్ళు సర్వే ఐపాక్ టీం కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ వాళ్ళ ప్రత్యక్ష పరిశీలనలో కానీ తేలిన అంశాలని చెప్తున్నారు. ప్రజాదరణ తగ్గుతూ ఉంది కాబట్టి నిలబెడితే, పైగా కేసీఆర్ తెలంగాణలో అలాంటి సంకేతాలు ఉన్నా కానీ ఉపేక్ష నిర్లక్ష్యం చేసి లేకపోతే ఇంకా వేరే గత్యంతరం లేదని వాళ్ళనే తీసుకొని వెళ్ళి దెబ్బతిన్నారు. కాబట్టి అది కూడా పక్కనే జరిగింది, ఇంకెక్కడో కాకుండా. కాబట్టి జాగ్రత్త పడితే మంచిది కదా, వీళ్ళని మారుద్దామని. సో ఇది నెమ్మదిగా ఒక 11 మందిని ఇప్పటికి మార్చారు దాదాపు. ఇంకో ఒక 4 అంతకుముందే పోయారు అంతే కదా. శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఇంకొక ఆయన నెల్లూరు వాళ్ళు, ఇదంతా జరిగింది. కొంచెం బాలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంత అసంతృప్తిగా అట్లా ఉన్నారు, షేక్ అవ్వకపోయినా కానీ. అందువల్ల ఒక 10 మంది ఇప్పటికీ అయినట్టు లెక్క ఏదో రూపంలో. అవును సార్. అది రాజీనామా చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో ఇవన్నీ లిస్ట్ చేసుకుంటే ఒక 10 మంది దాకా ఈ మార్పు ఇప్పటికే ఎగ్జిక్యూట్, ఆ 11 మందిని మార్చిన వాళ్ళు కాక సార్ ఇంకొక 5-6 మంది ఇప్పటికే ఎగ్జిక్యూట్ అయినట్టు లెక్క, ఓ 15 దాకా. కాబట్టి ఇంతమందిని చేశారు. పైగా నాకు వస్తున్న సమాచారం అనుకున్న ప్రకారం డిసెంబర్ 26 లోపు ఈ ప్రక్రియలన్నీ పూర్తయిపోవాలి. ఈరోజు కూడా ఎమ్మెల్యేలను కలుసుకోవటం అది జరుగుతున్నట్టుగా ఉంది. వాళ్ళందరినీ సూటిగా వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పేసి మీకు కష్టము కాబట్టి మారుద్దాము, లేదా ఇంకో చోట ఫలానా సామాజిక వర్గానికి ఇస్తే మంచిది కాబట్టి మీరు తప్పుకోండి, మీకు వేరే చేస్తాము, మీరు నిలబడినా ఉపయోగం లేదు, ఇలా చెప్పి దానికి డిసెంబర్ 26 డెడ్లైన్గా పెట్టుకున్నారు ఈ మార్పులు చేర్పులకు. ఓకే సార్ అని చెప్తున్నారు. సో దీంట్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జగన్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఇదిగో ఈ 50 సీట్లలో మార్చడం అనేది పార్టీ గెలుపుకు అవసరము. పార్టీ ఇక్కడ గెలవడమే కాదు, వేరే చోట గెలవడానికి కూడా సరైన సోషల్ మెసేజ్ మన దగ్గర నుంచి వెళ్ళాలంటే కూడా మీరు 3 మార్చాలి. దీనికి సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు మనం 150 సీట్లు వైసీపీ గెలిచింది అనుకుంటే అందులో 3వ వంతు ఒక 50 మందిని మార్చాలి. వాళ్ళకు కొంత నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయని భావించేటైతే 50 కాకపోతే 100 మందే కదా మిగులుతారు. అంటే ఒక 175 సీట్లు అంటే 85-87 దాకా ఉంటే కానీ మెజారిటీ కాదు. అవును సార్ కదా. కాబట్టి ఒక 100 మంది గ్యారంటీ, మిగతా వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్లో మార్చి దాన్ని బట్టి గెలవాలనేది వ్యూహం. కాబట్టి తీవ్రంగా తీసుకుంటున్నట్టే కదా, ఈ సవాళ్ళను తీసుకోవాలి, గట్టిగా ఎదుర్కోవాలి. సరైన అభ్యర్థులను నిలబెట్టడం అనేది కూడా చాలా అవసరం సార్. ఏదో కళ్ళు మూసుకొని గెలిచిపోతాము లేకపోతే అసలు ఏం పెద్ద సమస్య కాదు అన్నట్టుగా అయితే ఆలోచించట్లేదు. మామూలుగా ఎవరు అలా ఆలోచించారు కూడా, అందులో అధికారంలో ఉన్నవాళ్ళు మరింత కీలకంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి అంశాల్లో జగన్ నిజానికి ప్రమాణ స్వీకారానికి ముందే మనం 2024 ఎన్నికల గురించి ఆలోచించాలి అని 2019లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఆయన ప్రకటించాడు సార్. అటువంటిది ఇప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దగ్గరకు వస్తున్న సమయంలో వీటి మీద దృష్టి పెట్టకుండా ఉండే అవకాశం ఏం లేదు. అవును సార్. సార్ ఓకే, అధికార పార్టీ వ్యూహాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సార్. ప్రజలను ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అనేటువంటి ఫార్ములా వాళ్ళు తీసుకున్నారు, ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ
డాల్మే కూచ్ కాలాహై అన్నట్లు అధికార పార్టీ ఆ వ్యూహం ఎక్కడ బెడిసికొడుతుందనేటువంటి భయం కూడా వాళ్ళలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసమే ఈ సిట్టింగ్ల మార్పు అనేటువంటిది కూడా ప్రస్ఫుటంగా అవుతున్నట్లుగా కనిపిస్తోంది సార్. మరి భయానికి కానీ కాస్త గందరగోళానికి కానీ అధికార పార్టీలో ఉందా? ఉంటే దానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే ఒకటి భయం అంటే డబ్బులు షూట్ చేసుకోవటము, కొంత ఆందోళన, కొంతవరకు ఇప్పటికీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ డిస్టర్బ్ అయితే ఇప్పుడు ఒకటి అంటున్నారు వాళ్ళు, మాదంతా అయిపోయింది, గల్లంతా అయిపోయారు, వాళ్ళు అటు చేరారు ఇటు చేరారు అంటున్నారు. ఇంతవరకు ఎవరు చేరారు? అవును సార్. ఆ మొదట్లో చేరిన శ్రీధరు, శ్రీదేవి ఇట్లాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరు ఇంతవరకు అధికారికంగా పార్టీ ఏం మారలేదు కదా. మేము తిరుగుబాటు చేస్తామని కూడా ప్రకటించలేదు కదా. పార్టీ మారిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు ఎవరు కనపడలేదు. గన్నవరంలో వంశీ మారుతాడన్నారు, ఇంకొక ఆయన అన్నారు. సార్ నిజానికి విధేయంగా ఉంటామని ప్రకటించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మంత్రులు కూడా ప్రకటించారు. అలాంటప్పుడు కావాలని మీడియా దీన్ని తగ్గించి అందరు వెళ్ళిపోతున్నారు, ఏదో అయిపోతుందని వాళ్ళు ఒక పిక్చర్ ఇస్తున్నారు. కానీ నిజానికి మా పార్టీలో అంత గందరగోళం లేదు. ఓకే అని ఒక వర్షన్. రెండవది, వీళ్ళందరినీ తీసుకొని తెలుగుదేశం మటుకు టికెట్లు ఇవ్వగలుగుతుందా? వాళ్ళకే ఇప్పటికే జనసేనతో సర్దుబాట్లు, పొత్తులు, వీటన్నిటిలో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్దుబాటు చేయలేక, ఇలాంటప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు టికెట్లు ఇస్తే వాళ్ళకి ఇంకా అక్కడ అసమ్మతి వస్తుంది. కానీ మాకేమొస్తుంది? మేము ఒక వైఖరి స్పష్టంగా తీసుకున్నాము, చెప్పేసాము అని. అందువల్ల పర్లేదు, మేము మేనేజ్ చేస్తామని. అయితే ఇవన్నీ ఎన్ని చెప్పినా కానీ ఒక ప్రెషర్ లేదా, ఒక ఒత్తిడి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అది కొంత అసంతృప్తి, అధికారంలో ఉన్నప్పుడు వచ్చే అసంతృప్తి కొంత రాజకీయంగా. రెండోది, ఇప్పుడు అంగన్వాడీలు లేకపోతే మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె ప్రారంభించారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో 1,00,000 మంది 2,00,000 మంది అలా సమ్మె చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే వీళ్ళే ఒక 30-40 లక్షలు అవుతారు కదా. అవును సార్. కాబట్టి వీళ్ళందరూ ఆ కోరికలు అయితే తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపించట్లేదు. అంగన్వాడీలకే ఇంతవరకు హామీ ఇవ్వలేదు. కాబట్టి కొంత అసంతృప్తి అయితే పెరుగుతుంది. దానికి మనం సిద్ధం కావాలి అనే ఒక వాస్తవాన్ని కూడా వైసీపీ గుర్తించినట్టే కనిపిస్తుంది. మూడోది, సమన్వయకర్తలు. మనం నియోజకవర్గాల సమన్వయకర్తల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ జిల్లాల సమన్వయకర్తలుగా ఒక 6-5 ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్. సార్ ఈ రీజనల్ కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ధైర్యంగా పార్టీ అధినేత దృష్టికి తీసుకొని వస్తే తగిన పనులు చేసే అవకాశం ఉండేది. అది సరిగ్గా జరగకపోవడం వల్ల కింది స్థాయిలో కొన్ని గ్యాప్స్ వచ్చి వాటన్నిటిని కవరప్ చేయడం అనేది పైన కష్టమవుతున్న పరిస్థితి ఒకటి పార్టీలో ఉంది అని కూడా వైసీపీ నాయకులే అంగీకరిస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ డిసెంబర్ ఎండింగ్ నాటికి, అంటే ఒక విధంగా న్యూ ఇయర్ నాటికి, డిసెంబర్ ఎండింగ్ నాటికి పార్టీలో ఇవన్నీ సర్దుబాట్లు, మార్పులు, చేర్పులు అన్నీ చేసి ఫామ్లో ఎన్నికల్లోకి వెళ్ళాలి అనే లైన్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సార్, ఎన్నికలు అతి త్వరలో సమీపిస్తున్నాయనేటువంటి ఒక వార్త ఉంది సార్. కాదు కాస్త టైం దొరుకుతున్నటువంటి వార్త ఉంది సార్. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికలు ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందే. అది ఒక 10 రోజులు ముందు కావచ్చు, 10 రోజులు వెనకాల కావచ్చు. ఈ గ్యాప్లో అధికార పార్టీ తన స్కెచ్కి కాస్త పదును పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? అదే సమయం, పర్చేసింగ్ టైం. తొందరగా ఈ పని పూర్తి చేస్తే మనం ఎన్నికల రంగంలోకి దిగి ఎదుర్కోవటం సులభం అవుతుందని విజయ్ అందరు ఎక్కువ మంది ఆ మధ్య జగన్ సమావేశంలో చెప్పిన దాన్ని బట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయి, దానికి సిద్ధం కావాలి అన్న పద్ధతిలో ఆయన చెప్పారని దానికి అర్థం తీశారు. ఇప్పటికి కూడా ఎన్నికల్లో అవసరమైన దానికంటే 10 రోజుల ముందు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉండకపోవచ్చు అని సార్. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పుడు ఈరోజే నిన్న ఒక ప్రకటన చేశారు, జనవరి 22 నాటికి మేము ఓటర్ల జాబితాలు పూర్తి చేస్తామని. ఓటర్ల జాబితాల మీద మీకు తెలుసు ఇప్పటికే ఇటు నుంచి వైసీపీ, అటు నుంచి తెలుగుదేశం ఫిర్యాదులు చాలా చేశాయి. బోగస్ ఓట్ల గురించి, తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వడం గురించి. దీనికోసం అసలు ఒక ఇదే పెట్టారు, డొమైన్ పెట్టి ఇవన్నీ వివరాలు తీసుకుంటున్నారని, ఇవన్నీ ఫిర్యాదు చేసింది అని వైసీపీ ఎన్నికల సంఘానికి చెప్తున్నారు. ఇంకోవైపున తెలుగుదేశం ఏమో ఒకే అడ్రస్తో చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి అని ఇలాంటి ఫిర్యాదులు వాళ్ళు కూడా చేశారు. మొత్తం మీద 9 లక్షల పైన ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి, ఇన్ని ఎక్కడ రాలేదని ఎన్నికల సంఘం అధికారులు మొన్న పర్యవేక్షణకు వచ్చినప్పుడు చెప్పారు. 2 రోజుల పాటు ఆ సమావేశం కూడా జరిగింది. ఇది అయిన తర్వాత
వాళ్ళు ప్రకటన చేశారు, జనవరి 22న మేము తుది జాబితా ప్రకటిస్తాము, ఓటర్ల జాబితాని. సార్ అంటే మరి ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటే జనవరి 22న జాబితా ప్రకటన అనేది సాధ్యం కాదు కదా. అవును సార్. దాన్ని పరిశీలించడానికి చెప్పడానికి మళ్ళీ సమయం ఇవ్వాలి. సో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అంటుంది ఏంటంటే ఏప్రిల్లోనే ఎన్నికలు ఉండొచ్చు, కాకపోతే ముందు ఉండొచ్చు, దానికి సిద్ధమవుతున్నారని. ఈ లోపల సిద్ధం చేసుకోవాలి పార్టీని, తొందరగా ఈ అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ చేస్తే సభలు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. దట్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు జగన్ నిన్న ఉదాహరణగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించారు. సార్ దాని మీద కూడా రకరకాల మీమ్స్ అపహాస్యాలు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. కానీ ఆడటం అనేది ఒకటి మంచి పని. దాంట్లో 32 లక్షల మంది ఏదో నమోదు చేసుకుంటే ఒక 62 లక్షల మంది ఏమో వీక్షకులుగా నమోదు చేసుకున్నారు. సార్ ఇది మొదలై నడుస్తూ ఉంది అని చెప్తున్నారు. ఇలాంటివి కూడా ఒక ప్రజలకు దగ్గర అవడానికి ఈ నాటకోత్సవాలు ఇప్పుడే పెట్టడం, ఇవి ఇప్పుడే పెట్టడం, వివిధ ప్రాంతాల్లో కొన్ని రకాల పబ్లిక్ సివిల్ పార్టిసిపేషన్కి తగిన పనులు చేయటం, ఇట్లాంటి ద్వారా కొంత దగ్గర అవ్వాలి. మూడోది పార్టీలో పెరిగిన అసమ్మతుల్ని కొంచెం తగ్గించడం కోసం వాళ్ళతో ముఖ్యమంత్రి ముఖాముఖి చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇటు జిల్లాల్లో కానీ పార్టీలో యంత్రాంగంలో కూడా కొన్ని మార్పులు చేస్తే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి వీలుగా ఉంటుంది అనే పద్ధతిలో వైసీపీ ముందు సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఇంకా దాని తీరుతెన్నులు ఎలా ఉంటాయి, అలాగే పబ్లిక్ పాలసీకి సంబంధించి సాగుతున్న ఉద్యమాలనండి, విమర్శలు, ఇట్లాంటి వాటిని కూడా ఎలా కొంచెం సర్దుబాటు చేసుకొని, ఇప్పుడు ఎన్నికలప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాంటిది ఉంటే ఒక విధంగా ఉపయోగంగా ఉంటుంది. కానీ సమస్యలు ఇవి ఎక్కువగా ఉంటేనేమో అది కొంచెం ఎదురెదాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారు అనేది ఒకటి చూడాలి. పురంధేశ్వరి కూడా మీరు ఆ మాటకు వస్తే మనం ప్రధాన పార్టీల గురించి ఆలోచిస్తున్నాం, కానీ బీజేపీ కూడా తన వంతు మొన్న వాళ్ళు జాతీయ సమావేశం జరుపుకొని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూర్చొని వాళ్ళు అక్కడ కొన్ని నిర్ణయాలు వాళ్ళు చేశారు. దాని మీద ఈరోజు కూడా మాట్లాడారు ఆమె పురంధేశ్వరి. కాకపోతే తెలుగుదేశం ఆ విషయం దాటేస్తున్నారు. మీరు ఎక్కడ పోటీ చేస్తారంటే కూడా నేను తర్వాత చెప్తానని. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈరోజు ఢిల్లీలో సమావేశం జరిపారు. సార్ ఎన్నికలకు మనం ఎలా సిద్ధమవుతాం, ఏమవుతుందని. షర్మిల కాంగ్రెస్లోకి వస్తుందని, అధ్యక్షురాలు అవుతుందని కొన్ని కథనాలు. ఇంకా జనసేన టీడీపీ ఎటు తిరిగి విశాఖలో పెద్ద సభ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరిలో ఉండి అభ్యర్థులను ఎంపిక చేయటం, చర్చించడం అట్లాంటి పనులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని ఏపీ పూర్తిగా ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. అందులో మిగతా వాళ్ళకంటే వైసీపీని కొంచెం ముందుగా అడ్వాన్స్డ్గా అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగితే కొంత మనం ఎదురెదడము లేకపోతే ఎదుర్కోవటం సులభమవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. సార్ థ్యాంక్ యూ సార్.